బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ విచారణ ప్రారంభమైంది. ఇవాళ కాళేశ్వరం బ్యారేజీలు సందర్శించనున్నారు జస్టిస్ పిసి ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సందర్శించనున్నారు. నిన్న బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయిన చంద్రఘోష్ మేడిగడ్డ సహా అన్ని ఆనకట్టల వివరాలు తీసుకున్నారు. నీటిపారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, 3 ఆనకట్టలపై విజిలెన్స్ విచారణకు సంబంధించిన సమాచారం, ఎన్డీఎస్ఏ పలు దఫాలుగా నిర్వహించిన విచారణకు సంబంధించిన వివరాలు కాగ్ నివేదికల్లో అధికారులు అందజేశారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఆనకట్టలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించారు. బ్రేక్ అయినా చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ విచారణ ప్రారంభమైంది. ఇవాళ కాళేశ్వరం బ్యారేజీలు సందర్శించనున్నారు జస్టిస్ పిసి ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సందర్శించనున్నారు. నిన్న బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయిన చంద్రశేఖర్ ఘోష్ ఇక మేడిగడ్డ సహా అన్ని ఆనకట్టల వివరాలు తీసుకున్నారు. నీటిపారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, 3 ఆనకట్టలపై విజిలెన్స్ విచారణకు సంబంధించిన సమాచారం, ఎన్డీఎస్ఏ పలు దఫాలుగా నిర్వహించిన విచారణకు సంబంధించిన వివరాలు కాగ్ నివేదికల్లో అధికారులకు అందజేశారు. ఇక మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఆనకట్టలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు సందర్శన ఉండబోతా ఉంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కాళేశ్వరం బ్యారేజ్ ను సందర్శించబోతా ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి ఇప్పటికే నిన్న బీఆర్కే భవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో కూడా భేటీ అయిన నేపథ్యంలో చంద్రఘోష్ నిన్న దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మేడిగడ్డ సహా ఆనకట్టలకు సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. నీటిపారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం, 3 ఆనకట్టలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సీరియస్ గా తీసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతాం. అయితే పలు దఫాలుగా కూడా దీనికి సంబంధించినటువంటి మేడిగడ్డ, సుందిళ్లతో పాటుగా అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఆనకట్టకు సంబంధించినటువంటి నివేదికను ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా విచారణ ప్రారంభమైన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు సందర్శన ఉండబోతా ఉంది. 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి సందర్శన కూడా చేయబోతా ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్మాణానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా కూడా అవకతవకలు చేసింది. నిర్మాణ లోపాలతోనే ఈ రోజు మొత్తం కూడా కుంగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే విడుదల చేసినటువంటి శ్వేతపత్రానికి నేపథ్యంలో కూడా ఈ యొక్క విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణ నేపథ్యంలో కూడా పలు వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటు అన్నారం బ్యారేజ్ తో పాటుగా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించినటువంటి సందర్శనం కూడా పలువురితో చేయించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే వాటర్ స్టోరేజ్ కు మించి రావడం వల్లనే కొంత కుంగుబాటు జరిగింది అన్నటువంటి వాదనను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించారు. అయితే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నివేదిక కావాలి అంటూ కూడా కాంగ్రెస్ కోరడం నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ విచారణ అయితే జరగబోతా ఉంది. ఈ విచారణ నేపథ్యంలో కూడా జస్టిస్ వెళ్లి దానికి సంబంధించినటువంటి సందర్శన కూడా చేయబోతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. రాజశేఖర్, రైట్ ప్రణయ్, ఇంకోటి ప్రధానంగా అంటే విచారణకు అవసరమైతే కేసీఆర్ని కూడా పిలిపిస్తాం, ఆ ప్రభుత్వ పెద్దల్ని అప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించి మంత్రులు కూడా పిలిచే అవకాశం ఉంది, రాజకీయ నాయకులు కూడా పిలిచే అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్రఘోష్. సో అలాంటి పరిస్థితులు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే అప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి ఏమైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ప్రత్యేకంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రిని కూడా విచారించేందుకు సిద్ధం అంటూ కూడా జస్టిస్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా బిజీగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పటికే ఇటు
అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా బ్యారేజ్లకు సంబంధించిన దానిపైన ప్రజల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత కుంగుబాటుకు నీళ్లు ఆపిన కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ కట్టిన నిర్మాణాలలో ప్రతి దాంట్లో అవకతవకలంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఒకవేళ ఖచ్చితంగా అవసరమైతే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను కూడా విచారిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.